ఆషాఢం అడుగుపెట్టడంతోనే తొలకరి పలకరిస్తుంది, ప్రకృతి పులకరిస్తుంది. ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని తెలంగాణ ప్రజానికం భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది. తెలంగాణ పల్లెసీమలైతే అమ్మకు సాదరంగా బోనం సమర్పించి ఆశీస్సులు పొందుతాయి. బోనాల పండుగొస్తే యావత్ తెలంగాణ ఆనందంతో పరవశించిపోతుంది. బోనం అంటే భోజనం. వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజల్ని, పశుసంపదని, పంటల్ని కాపాడాలని అమ్మవారిని వేడుకుని నైవేద్యం సమర్పించే సంప్రదాయక సంబరం ఇది. తెలంగాణలో బోనాల పండుగొస్తే అంబరాన్నంటేనంత సంబరం. గోల్కొండ దుర్గమ్మ, పోచమ్మ సహా గ్రామ దేవతలందరికీ బోనాలు సమర్పించడం ఈ పండగ ఆనవాయితీ. అమ్మవారికి సమర్పించేందుకు పరమాన్నం, పప్పన్నంతో పాటు రకరకాల పిండి వంటలు చేస్తారు. పండ్లు, పూలతో అలంకరించిన బండ్లని ఆలయాల దగ్గరికి తీసుకొస్తారు. బోనాల్లో అందరినీ ఆకట్టుకునేది, ఉత్సవాల్లో ప్రత్యేకమైనది పోతురాజు వేషధారణ. బోనాల పండుగలో రెండో రోజు నిర్వహించే కార్యక్రమం కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తారు. రంగం కార్యక్రమంలో వినిపించే భవిష్యవాణిని నమ్ముతారు. రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొనే కష్టసుఖాలు అమ్మవారి పూనిల మహిళ నోటి నుంచి వెలువడతాయి. ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక బోనాలని రాష్ట్ర పండుగగా ప్రకటించింది తెలంగాణ సర్కార్. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగని హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు తెలంగాణ పల్లెల్లో ఘనంగా జరుపుకుంటారు. ఆషాఢంలో వచ్చే ఈ పండుగ కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురుచూస్తారు. పరమాన్నం, పప్పు, పలహారాల్ని తలపై పెట్టుకుని దుర్గమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలకు వెళ్లి సమర్పిస్తారు. వర్షాకాలం ఆరంభంలోనే తెలంగాణ పల్లెల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లో పచ్చటి బోనాలు బయలుదేరతాయి. తోట్ల ఊరేగింపుతో యువత చిందులేస్తారు. శివసత్తుల పూనకాలతో మహిళలు ఊగిపోతారు. పోతురాజులు వీరంగం చేస్తారు. అబలలపై అమ్మవారు పూని భవిష్యవాణి ప్రబోధిస్తుంది. అదొక పండుగ కాదు, నెల రోజుల పాటు వైభవంగా సాగే సంబరం. వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దాలు బోనాలు. కులమతాలకు అతీతంగా అంతా ఆప్యాయంగా, ఆత్మీయంగా చేసుకునే పండగ. బోనాల పండుగొస్తే భిన్న సంస్కృతులు కలగలిసిన భాగ్యనగరంలో ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తుంది. ఘటాల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, యువత తీన్మార ఆటపాటలతో నగర వీధులు సందడిగా మారతాయి. గోల్కొండ కోటలో తొలి పూజతో మొదలయ్యే ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఘనంగా దాదాపు నెల రోజుల పాటు జరుగుతాయి. కన్నుల పండుగగా ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం నాడు ఉత్సవాలు మొదలవుతాయి. గోల్కొండ కోటపై ఉన్న చారిత్రక జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాల మొదటి రోజు మూల విగ్రహాలు గోల్కొండ బడాబజార్లో ఉన్న పూజారి ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరటంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. అంతకు ముందు పూజారి ఇంట్లో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా గోల్కొండ కోటలోకి తీసుకెళతారు. అదే సమయంలో చిన్న పెద్ద తేడా లేకుండా బోనాల జాతరలో పాల్గొనే భక్తులతో కోలాహలం మిన్నంటుతుంది. గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు మట్టికోట నిర్మించేందుకు గోల్కొండ ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చేశారు. అప్పట్నుంచే గోల్కొండలో బోనాల పండుగ నిర్వహించేవారంటే దీని ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. ఆషాఢమాసం 2వ వారంలో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంతో పాటు జంట నగరాల్లోని అన్ని ఆలయాల్లో బోనాల సమర్పణ పూజలు ఘనంగా జరుగుతాయి. తెలంగాణ
సంస్కృతిలో ప్రధానమైన పండగ బోనాలు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేందుకు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం 100 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఆషాఢ మాసంలో బోనాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. నిజాం కాలంలో కూడా నవాబులు కూడా ఈ ఉత్సవాన్ని ఆదరించి ఘనంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించేవారని చరిత్ర చెబుతోంది. తెలంగాణలో మొదటిగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాకే తెలంగాణలో ఆషాఢ మాసంలో ప్రజలు బోనాలు నిర్వహించుకుంటారు. గోల్కొండ కోటపై ప్రతి గురువారం, ఆదివారం 9 పూజలతో బోనాల్ని నిర్వహిస్తారు. మహమ్మదీయుల కాలంలో భాగ్యనగరాన్ని వరదలు ముంచెత్తుతున్న సమయం అది. వరదలు తగ్గితే మూసీ నది కట్టపై ఉన్న అమ్మవారికి ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తానని అప్పట్లో తానీషా ప్రభువు మొక్కుకున్నారట. వరదలు తగ్గటంతో అక్కన్న, మాదన్నల సూచనల మేరకు నగరంలో బంగారు చాటలో అమ్మవారికి మణిహారాలు, ముత్యాలు సమర్పించి తానీషారాజు తన భక్తిని చాటుకున్నారు. ఇలా బోనాల ఉత్సవాల్లో ఏటా గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఆలయానికి తొలి పూజ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ కోటలో మొదటి బోనం సమర్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు జులై మాసం చివరి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దేవాలయంలో జాతరతో అంబరాన్నంటుతాయి. అవే లష్కర్ బోనాలు. ఈ లష్కర్ బోనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జంట నగరాల్లోని అన్ని ఆలయాల్లో జరిగే బోనాల జాతర ఒక ఎత్తు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే బోనాలు మరో ఎత్తు. ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు సాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. అమ్మవారికి బోనం సమర్పించుకుంటే కోరిన కోరికలు తీరతాయనే నమ్మకంతో భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కని ప్రశాంత దర్శనం, అమ్మవారికి ఆ బోనాలు సమర్పించడానికి ఆ క్యూ లైన్ల నిర్వహణ కానీ, తర్వాత ఆ శానిటేషన్ విషయాలు కానీ, ప్రారంభోత్సవం రేపు 10వ తారీఖు నాడు మొదలవుతుంది ఎదుర్కోలతో. ఉత్సవాల రోజు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పర్టికులర్గా విఐపీలు ఎంట్రన్స్కి ఈ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు. ఎమర్జెన్సీ గేట్ అయితే డీసీపీ సుమతి గారు ఆమె పర్టికులర్గా, ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఏదైనా పోలీస్ వాళ్ళు కూడా కోఆపరేషన్ అత్యవసరము మనకి తప్పనిసరి కాబట్టి ఆమె ఒక పర్టికులర్ సూచన చేశారు. ఆ విషయంలో మంత్రి గారు కూడా చూసి సరిచేయమన్నారు. ఆటపాటలతో అపురూపంగా జరుగుతాయి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఉత్సవాలు. ఈ సంబరాల్లో అమ్మవారి తొట్టెల ఊరేగింపు భక్తులకు అదనపు ఆకర్షణ. భక్తుల శక్తి మేరకు తొట్టెల సమర్పణ జరుగుతుంది. ఇంటి నుంచి ఊరేగింపుగా భాజా భజంత్రీలతో దేవాలయానికి చేరుకునే సన్నివేశం చూడముచ్చటగా ఉంటుంది. ఇక రాత్రి వేళల్లో వేడుకలు విద్యుత్ దీపాలంకరణతో ఆకట్టుకుంటాయి. చీకటి పడకముందే గొర్రెపోతులే సారథులుగా అమ్మవారి రథాల్ని అందంగా అలంకరిస్తారు. పోతురాజుల వీరంగం చిన్నా పెద్ద తేడా లేకుండా తీన్మార్ డాన్సుల కోలాహలంతో ధూమ్ధామ్గా సాగుతుంది ఉత్సవం. గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు వారసత్వానికి, హిందూ ముస్లిం స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీకైన హైదరాబాద్ పాతబస్తీలోనే ప్రారంభమవుతుంది. భాగ్యనగరం గల్లీల్లో, బస్తీల్లో వెలిసిన అమ్మవార్ల ఆలయాలన్నింటిలో బోనాల సంబరాలు వారం వారం జరుగుతాయి. కొత్తగా పెళ్లైన కూతురు పుట్టింటికి వచ్చినట్లు ఆషాఢ మాసంలో అమ్మవారు తమ ఇంటికి వేంచేస్తుందని భక్తుల నమ్మకం. అందుకే గ్రామ దేవతల్ని సందర్శించుకుని పిండి వంటలతో బోనాల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తెలంగాణలోని ప్రతి ఇంట బోనం లేస్తుంది. మగ, ఆడ, చిన్న పెద్ద తేడా లేకుండా అంతా అమ్మకు నైవేద్యం సమర్పించేందుకు ఆలయాలకు తరలి వెళుతుంటారు. బోనాల పండగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ 14 కోట్ల రూపాయలతో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రోడ్లు, క్యాచ్ పిట్లు, ఫుట్పాత్ల మరమ్మతులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు అమ్మవారి దేవాలయాలున్న ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దేవాలయాలకు వెళ్లే మార్గాలను మరమ్మతులు చేయడంతో పాటు లైటింగ్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని నిశ్చయించారు.
అమ్మవారి ఆలయాల పరిసరాల్లో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు నిర్వహించడం, డెబ్రిస్ తొలగింపు వంటి పనులు చేపడుతున్నారు. దీనికోసం సర్కిళ్ల వారీగా జాబితా సిద్ధం చేసి పనులు చేపట్టారు. బోనాల ఏర్పాట్ల కోసం గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 3 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. పండుగకు 2 రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బోనాల పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షల మంది పాల్గొనే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బోనాల పండుగ కోసం దేవాలయ కమిటీలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల దగ్గర ఏర్పాట్లతో పాటు భక్తులకు వస్తువులపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 17న గోల్కొండలో, 24, 25 తేదీల్లో సికింద్రాబాద్, 31న లాల్ దర్వాజాలో బోనాల పండుగ జరగనుంది. ఈ పండుగ కోసం పోలీస్ శాఖ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. తర్వాత 30/60 ప్రసారం అవుతుంది. స్టేట్